ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి నాగేశ్వరరావు గారు. ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది నిమిష ప్రియకి సంబంధించి ఏమవుతుంది అనేది. మరికొద్ది గంటల్లో యెమెన్లో తనకి ఉరిశిక్ష విధిస్తారా అనే దాంట్లో ఇక్కడ డిప్లొమాటిక్ అఫైర్స్ చూడాలా, లేకుంటే ఒక బ్లడ్ మనీకి సంబంధించి వాలంటరీగా వీళ్ళు ఇవ్వాలా, ఏం జరుగుతోంది? ఎందుకని మన దేశం ఇంకా మనం చేసేదంతా చేసాము, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఎందుకు వచ్చారు? అభిప్రాయం కంటే ఏందంటే ఎప్పుడైనా కూడా చట్టం అనేది ఒక దేశంలో చట్టం అనేది అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు రాసుకుంటారు. సో ఇప్పుడు మనకు ఈ సౌదీ అరేబియా కావచ్చు, మనకు మిగతా యుఏఈ, సౌదీ అరేబియా, దాన్ని మనం జనరల్ పర్పస్ మిడిల్ ఈస్ట్ అంటాం దాన్ని. అవును. ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అన్ని చట్టాలు అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, స్ట్రిక్ట్ ఉంటాయి బాగా. ఓకే, ఇప్పుడు దుబాయ్లో మీకు క్రైమ్ రేట్ చాలా తక్కువ. దుబాయ్లో క్రైమ్ రేట్ ఎంత తక్కువ అంటే ఏంటంటే అసలు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, నేను ఫోన్ మర్చిపోతే 3 hours తర్వాత ఆనే ఉంది ఫోన్. నేను దుబాయ్ మాల్లో షాపింగ్ పోయిన తర్వాత ఫోన్ ఏదో షాపింగ్ చేస్తూ మర్చిపోయినా, 3 hours గుర్తు ఆనే ఉంది ఫోన్. అది కనీసం ముట్టుకోలే. ఎందుకంటే అక్కడ ఏంది అంటే మనకు మనదేమో రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. అంటే జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఓకే, వాడు ఎవ్వరు కూడా తప్పు చేయాలనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిస్థితులకు అనుగుణంగానే పుట్టుకతోనే ఎవ్వరు క్రిమినల్ కాదు. మన దేశంలో చట్టం ఏం చెప్తుంటే పుట్టుకతోనే ఎవ్వరు క్రిమినల్ కాదు. వాడు పుట్టిన తర్వాత వానికి ఉన్న పరిస్థితిలో, వానికి ఉన్న అనుభవ రాహిత్యమో లేకపోతే అర్థం కాని తనంతోనే క్రైమ్ చేస్తాడు అనేది మన దేశంలో కాన్సెప్ట్. అది కూడా వాస్తవమే. ఎందుకంటే పుట్టుకతోనే ఎవరు క్రిమినల్ కాదు కదా. ఎవరైనా క్రైమ్ చేయాలి, మర్డర్ చేయాలనో, చంపాలనో, చచ్చిపోవాలనో పుట్టాం కదా. సో సామాజిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే అర్థం లేని తనం కావచ్చు, ఇంకేదేదో ఇవన్నీ మన క్రిమినల్ కింద తయారు చేస్తుంది. సో ఆ క్రిమినల్ తయారు చేసినప్పుడు ఆ భయం, తప్పు చేయాలన్న భయం పోవాలంటే అక్కడ కన్నుకు కన్ను, కాలుకు కాలు అనే సిస్టమ్ అక్కడ ఉంటుంది. నువ్వు దొంగతనం చేసినావు అనుకో, చేతులు నరికే అంటారు. సో ఈ చేతులు నరికేస్తారు అనే భయంతో వాడు దొంగతనం చేయడం కాదు. ఎందుకంటే జీవితాంతా చేతులు లేకుండా ఉండాలి కదా అనే భయం చేస్తాడు. అక్కడ నువ్వు మర్డర్ చేసినావు అనుకో, వ్యక్తి ప్రాణం తీసేయాలి అంతే. ఇంకా సేమ్ అంటే మనకేమంటే వజ్రాన్ని వజ్రాంతాన్ని పోయినట్టు నువ్వు ఏం చేస్తే నీకు అంతా చేస్తారు. చెల్లుకు చెల్లు అన్న టైపులో. ఫైన్స్ కూడా చాలా హెవీ ఉంటాయి అక్కడ. ఏ చిన్న తప్పు చేసినా కూడా ఫైన్స్ విపరీతంగా హెవీ ఉంటాయి. సో దాంతో వాళ్ళకి ఆ చట్టాల మీద చాలా భయం. అక్కడ వ్యక్తులకి ఏదైనా క్రైమ్ చేయాలన్నా, ఏదైనా ఫ్రాడ్ చేయాలన్నా వాళ్ళు ఆ భయానికి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. అంటే ఇక మోసం చేయాలన్న ఊహ ఉండదు అట్లా. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు మనకు కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే ఏదో సెక్సువల్ హరాస్మెంట్ సంబంధించి ఇద్దరి మధ్యలో పాస్పోర్ట్ తీసి దాచిపెట్టి అతను సెక్సువల్ హరాస్మెంట్ చేసిండు అనేది జనరల్గా ఉన్న అలిగేషన్ నేను చదివినంత వరకు. ఎందుకంటే మన కేసు మన దేశంది కాదు కాబట్టి, మన సంబంధం లేదు కాబట్టి. అక్కడే మనిషి తెలివి ప్రదర్శించాలి. నీ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నీకు అక్కడ సో మెనీ అథారిటీస్ ఉన్నాయి. నిన్న రీసెంట్గా అంటే నేను ఫ్రీక్వెంట్గా నేను యుఏఈ బాగా పోతుంటాను. ఎందుకంటే మనకు దుబాయ్లో ఆఫీస్ ఉంది, నాకు లా ఫామ్ ఉంది మనకి. నేను వెళ్తుంటా ఫ్రీక్వెంట్గా. రీసెంట్గా ఒక చిన్న సంఘటన జరిగింది అక్కడ లోకల్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఒక ఆడపిల్లని ఫోన్లో తిట్టినందుకు 7,000 రూపాయలు ఫైన్ వేసి, లోకల్ కరెన్సీ. అసభ్యంగా మాట్లాడినందుకు అంతే. ఆ కాల్ రికార్డు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే, మరీ వల్గర్ కూడా ఏం కాదు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు ఆ అమ్మాయి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే ఇమ్మీడియట్లీ వాడిని పిలిపించేసి 7,000 దినార్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర ఒక 1,40,000, 1,50,000 ఫైన్ వేసేసి, కడతావా కట్టు, లేదంటే జైలుకు, లేదంటే దేశం డిపోర్ట్ అంతే. సో ఇప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందాడా అంటే ఒక ఫోన్లో అసభ్యంగా మాట్లాడితేనే ఆడు 7,000 దినార్స్ కట్టిందంటే ఇక వాడి జీవితంలో ఎవరితో ఫోన్లో అసభ్యంగా మాట్లాడి. ఇంకా మన దేశంలో ఫోన్లో అసభ్యంగా మాట్లాడినా కూడా దాన్ని లైట్ తీసుకుంటారు. ఏదన్నా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తాను పిలుస్తారు, వార్నింగ్ ఇచ్చి లెటర్ రాసుకొని పంపిస్తారు. వానికి ఏం అర్థమవుతుంది? ఇంకోసారి పోయి లెటర్ రాసలే కదా అనుకుంటాడు.
అట్లా కాబట్టి ఒక దేశ వ్యవహారాల్లో ఇంకో దేశం చేయలేదు. అక్కడ రూల్స్ ఏంటంటే, అక్కడ ఉన్న రూల్ ఏంటి అంటే, ఏదన్నా జరిగినప్పుడు లాస్ అయిన వ్యక్తి క్షమించాల. వాళ్ళు లాస్ అయిన వ్యక్తి అంటే ఒక ప్రాపర్టీ లాస్ అయినాము, లేకపోతే ఒక ప్రాణం కోల్పోయినాము అనుకో, ఆ లాస్ అయిన వ్యక్తి అన్నా క్షమించాలా, ఆ ఫ్యామిలీ అన్నా క్షమించాలా, లేదా దానికి ఏమైనా కాంపెన్సేషన్ ఉంటుందా కట్టాలా. సో ఇక్కడ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నా బ్లడ్ వాళ్ళకి మనీ అవసరం లేదు అనేది అంటున్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మాకు డబ్బుతో పని ఏముంది, మా గౌరవానికి సంబంధించిన విషయం కదా అంటారు. ఇప్పుడు మా వ్యక్తిని ఇప్పుడు తప్పు చేస్తే వాడిని శిక్షించాలి చట్టపరంగా అంటే, అక్కడ మీరు కంట్రోల్ అందరు కోల్పోయేది ఏంటి అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు తెలివి ఆలోచించగలిగితే లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. నీ పాస్పోర్ట్ గుంజుకుంటే నువ్వు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. నువ్వు పాస్పోర్ట్ గుంజుకుంటే కంప్లైంట్ ఇవ్వు. పాస్పోర్ట్ గుంజుకుంటే ఏం కాదు దేశంలో. అసలు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు నీ పాస్పోర్ట్ గుంజుకున్నారు అనుకుందాం, నువ్వు ఇండియన్ ఎంబసీ పోయి నా పాస్పోర్ట్ పోయింది ఇండియా పోతా అంటే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ 2 నిమిషాలు ఇస్తారు. అది వేసుకొని ఇండియాకి వచ్చేసి ఇక్కడ బతుకుతా అయిపోతుంది. ఎంత సింప్లెస్ట్ థింగ్ తెలుసా అది. కాకుండా వెళ్ళేదంతా అక్రమంగా వెళ్తున్నారు, అక్కడ చేసే పనులు కూడా అక్రమంగా, అంటే అక్కడ యాక్సెప్ట్ కాని ఇప్పుడు పనులు చేయడం అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా లీగలైజ్ అయిపోయింది. ఒకప్పుడు మనం అన్నట్టు మీరు అన్నట్టు ఒక 20 years క్రితము ఈ పాస్పోర్ట్ గుంజుకునే కల్చర్, తర్వాత ఈ దొంగ వీసాల మీద తీసుకెళ్లే కల్చర్ అంటే ఇప్పుడు కూడా ఉంది, కానీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరగటము, ఫోన్స్ అవైలబుల్ రావటము, జర న్యూస్ స్ప్రెడ్ కావడంతో ఒకప్పుడు 100 మంది అట్లా వెళ్తే ఇప్పుడు ఒక 10 members వెళ్తున్నారు అంతే. అది కూడా అజ్ఞానలేమితోనో ఇక మోసగాళ్ళు ఉంటారు కదా అట్లా వెళ్తున్నారు తప్ప తగ్గిపోయింది. నిమిష ప్రియ కేసుకి ఏమవుతుందంటారు? రేపు మార్నింగ్ డెఫినెట్లీ తీస్తారు, హ్యాంగ్ చేస్తారు, 100% చేస్తారు. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అక్కడ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం లేదు, హౌతీలు వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు, వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇక రూల్ ఈజ్ రూల్ కదా. ఇక ఎప్పుడైనా కూడా ఇక వాళ్ళ దేశ పౌరులని చంపినప్పుడు ఇక వాళ్ళకు అవి కొద్దిగా కంపారిజన్ టు కొద్దిగా వెల్త్ కంట్రీస్, అవన్నీ కొద్దిగా అంటే డబ్బున్న కంట్రీస్ కదా. ఇప్పుడు డబ్బు లేని కంట్రీస్ అంటే వాళ్ళు బతకడం కోసము సరే పైసలు ఇండియా నుంచి హెల్ప్ వస్తే కానీ ఇప్పుడు వాళ్ళకు డబ్బున్న కంట్రీలు అవన్నీ. కొద్దిగా గల్ఫ్ అనేది కొద్దిగా ఆయిల్ అవి ఇవన్నీ ఉండి చాలా పైసలు బాగున్న కంట్రీస్ కాబట్టి అక్కడ సెటిల్ అయిన సిటిజన్స్కి మనీ వాళ్ళు కేర్ చేయరు. ఇప్పుడు కొంతమంది అరబ్ షేక్ల హెల్ప్ తీసుకుంటున్నారు అనేటువంటి ఒక మాట వస్తుంది. ఆ ఫ్యామిలీతో ఎవరు చేసినా కూడా అక్కడ రూల్ ఏంది, సింప్లిఫై రూల్ ఏంటంటే కుటుంబం క్షమించాలా. 2 అంశాలు, ఒకటి క్షమించేసి వదిలేయాలా, లేదా పైసలు తీసుకొని వదిలేయాలా. వాళ్ళు ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు అది ఎందుకు రాసిందంటే చనిపోయిన వ్యక్తికి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, మరి కుటుంబ సభ్యులు ఏమన్నా బతకాలి కదా ఫ్యూచర్లో అని చెప్పి అట్లా 2 పెట్టిళ్ళు. ఒకళ్ళు వీళ్ళు ఏమైనా అర్థం చేసుకొని క్షమించేసేయాలా, లేదా వాళ్ళు ఏమైనా పైసలు తీసుకున్నా క్షమించేయాలి. 2 అంశాలు అక్కడ క్రైమ్ జరిగితే. ఈ 2 జరగట్లేదు అక్కడ. ఆ 2 వాళ్ళకి అవసరం లేదు అక్కడ. వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్పేసి ఉన్నారు. ఇంకా ఏ ప్రయత్నాలు చేసినా ఇంకా ఏం చేయలేము దాంట్లో. ఇంకా గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు దాంట్లో. బోల్డ్ అంతమంది చాలా, ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి ఇండియాకి ఎవరైనా వచ్చి క్రైమ్ చేస్తే మనం వదిలిపెట్టేస్తామా? సో ట్రూ, సింపుల్ లాజిక్ కదా. అట్లా చాలా మంది చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, పర్టికులర్ గా విదేశాలకు వెళ్ళి. మనిషి ప్రవర్తన అనేది అన్నిట్లో ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడినాం కదా, అన్నిటికీ వచ్చి మనిషి ప్రవర్తనే కారణం అన్నిటికీ. అదే ఎండ్ పాయింట్. అది నీ క్రైమ్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే మీరు తెలివిగా ఆలోచించగలిగి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోకండి. ఇది కూడా టేక్ ఏ బ్రేక్ ఫస్ట్. ఆ సమస్య నుంచి బ్రేక్ తీసుకొని ఒక 1 daysకో 2 daysకో ఆలోచించాలి. మనం అదే ఆలోచన పెట్టుకొని తిరుగుతుంటే అదే ఎక్కువ బాధ ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి